యతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శివుని యొక్క ప్రతిబింబమే సుందరారయ్యాడు అని చెప్పుకున్నాం. ఇది కొంచెం వేదాంతపరంగా మనం చూస్తే ప్రతి జీవుడు ఈశ్వర ప్రతిబింబమే. వేదాంతం చెప్తుంది జీవుడు ఈశ్వరుడు ఒకటే అంటుంది అద్వైతం, కాదు అంటాయి అద్వైత మతాలు. మనం కూడా కొంచెం ఆలోచిస్తే అసలు ఇద్దరు ఒకళ్ళు ఎలా అవుతారండి? ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు, నేనేమో అల్పశక్తిమంతుణ్ణి. ఈశ్వరుడు సచ్చిదానంద విగ్రహుడు, నేను నశించిపోయే జీర్ణమైపోయే శరీరం కలిగిన వాడిని. ఈశ్వరుడు సర్వజ్ఞుడు, నేను అల్పజ్ఞుణ్ణి. రెండు ఐక్యం ఎలా అవుతాయి అని ద్వైతవాదం ఉంటుంది. కాదయ్యా, రెండు ఐక్యమే అంటుంది అద్వైతం. అది ఎలా అవుతుంది అంటే ఉపాధి దృష్టిలో ఎక్కువ తక్కువలు ఉన్నాయి కానీ చైతన్యం దృష్టిలో రెండూ ఒకటే కదా అని చైతన్యం దృష్టితో అద్వైతమే తప్ప ఉపాధి దృష్టితో కాదు. కానీ ఈశ్వరుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సచ్చిదానంద విగ్రహుడు. నువ్వు నశించిపోయేటువంటి మారిపోయే శరీరం కలిగిన వాడవు. అయితే నశించిపోయి మారిపోయే శరీరం అన్నప్పుడు శరీరానికి ఆ లక్షణాలు ఉన్నాయి, చైతన్యానికి ఉందా? లేదు. నువ్వు చైతన్యమా శరీరమా? నేను శరీరం అని భ్రాంతి ఉన్నంత వరకు నువ్వు బద్ధుడివే, జీవుడివే. శరీరం అని భ్రాంతి పోయిన తర్వాత జీవుడికి శివుడికి భేదం లేదు. అప్పుడు శివోహం అనే స్థితి వస్తుంది. అది వచ్చే వరకు దాసోహం, అది వస్తే సోహం. కనుక దాసోహంతో మొదలై సోహంతో పూర్తవ్వాలి. కానీ చెప్పినంత తేలిక కాదు. వింటున్నంతసేపు నిజమేనేమో, ఎందుకంటే ఇవాళ కొనకుండా విన్నాం కనుక నిజమేనేమో అనిపిస్తుంది. కానీ 2వ నిమిషంలో ఇదే కొనసాగిస్తే వచ్చేది అదే. ఏది నేను చెప్పక్కర్లేదు, తెలిసింది స్వానుభవం. కనుక వేదాంతరీత్యా తత్వ విచారణ చేస్తే జీవుడు ఈశ్వరుడు ఒకటే. అప్పుడు జీవుడిని ఉపాధి నుంచి వేరు చేసి చూడాలి. ఉపాధితో కలిపి చూస్తే జీవుడు వేరే. కానీ ఉపాధి తాదాత్మ్యం ఉన్నంతకాలం మనం ఈశ్వరుడు దాసులమే, అల్పజ్ఞులమే, శరణాగతి పొందవలసినదే. ఉపాధి తాదాత్మ్యం అప్పుడు ఆయన తీయాలి, మనం తీసుకోలేము. కానీ ఉపాధి అనగానే శరీరం, శరీరం అంటే కేవలం కనబడుతున్న పార్థివమైన ఈ శరీరం మాత్రమే కాకుండా లోపల ఉండేటువంటి ప్రాణము, అంతఃకరణము, బుద్ధి, ఇవన్నీ కలిపి శరీరం. ఇవేవీ నేను కాదు, వీటన్నిటి కలిసిపోయి నేనున్నది. కానీ వీటి నుంచి వాటిని వేరు చేయగలగాలి. అంటే మరి జీవుడికి ఈశ్వరుడికి తేడా ఏమిటి అంటే అద్దంలో ఉన్న ప్రతిబింబానికి బింబానికి ఏమిటి భేదమో అదే అని చెప్పాడు. ఇది కొంచెం అర్థం చేసుకుంటే ప్రతిబింబానికి బింబానికి భేదం ఉందా? అద్దంలో ఒకటి ప్రతిబింబం పడింది, ఆ ప్రతిబింబము బింబము వేరా? వేరే. ఎందుకంటే ప్రతిబింబం అద్దంలో ఉంది, బింబం అద్దంలో లేదు కదా. అద్దం పగలగొడితే ప్రతిబింబం పోతుంది కదా. కనుక అద్దంలో ఉదాహరణకు ఊహించండి, అద్దంలో ఒక ప్రతిబింబం వచ్చింది. ఆ ప్రతిబింబం అనుకుందిట నేను అద్దంలో ఉన్నాను, అద్దం పోతే నేను పోతాను, అయ్యో నా బతుకేమిటని ప్రతిబింబం ఏడుస్తోంది. అప్పుడు ఏం చెప్పాలి మీరు? ఓ ప్రతిబింబమా, అలా ఏడవకు, నువ్వు పోవు. ఎందుకంటే నీ అసలు స్వరూపం ప్రతిబింబం కాదు, నువ్వు బింబానికి చెందిన దానివి తప్ప అద్దానికి చెందినది కావు అని చెప్పాలి. అప్పుడు అర్థమవుతుంది. ప్రతిబింబము బింబము రెండు అనుకోవడం ద్వైతం. బింబమే ప్రతిబింబముగా భాషిస్తోంది, ఇది భాషిస్తోందే తప్ప ఒకటి కాదు కదా, రెండు కాదు కదా. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. కానీ ఆ ప్రతిబింబము తానెవరో తెలుసుకోగలగాలి. అందుకే ఆ ప్రతిబింబానికి ఒక రూపం చేసి శివుడు చేయగలిగాడు. చేసి తనతో సమానమైన ఒక అనుభూతి స్థితిని ఆయన ప్రసాదించాడు. కానీ అద్దం మోహంలాగా విషయమోహంలో పడ్డం వల్ల శివుడి నుంచి దూరమై జీవుడు క్రమంగా మోహంతో జన్మల పరంపరల్లోకి వచ్చినట్టుగా కిందకు వచ్చాడు. ఇదొక్కటి అందులో కనబడుతున్న ఒక తాత్వికమైన అంశం. బింబ ప్రతిబింబ భావము మాత్రమే అక్కడ తెలుసుకోవాలి. అని ఇక్కడ ఒక భావం చెప్పాడు.
ఒక మట్టి కుండ ఇచ్చి దాచమని చెప్పాడు. అది భద్రంగా పరచాలి, మళ్ళీ దాచాలి, శివుడికి అప్పచెప్పాలి. అలాగే ఒక మట్టి కుండనిచ్చి భద్రంగా చూసుకోమని చెప్పాడు ఈశ్వరుడిది. అది ఈశ్వర ద్రవ్యంగా భద్రపరచాలి తప్ప దాన్ని ఇంకోలో చూసుకోకూడదు. మళ్ళీ సమయం వచ్చినప్పటికీ ఆయనకి ఇచ్చేయాలి. ఒకవేళ నువ్వు ఇవ్వలేకపోతే ఎలా లాక్కోవాలని తెలుసు ఇక్కడ. ఇలా ప్రతిదానిలో మనం చూస్తే ఒకానొక అంతర్గత ఆంతర్యం మనకు కనబడుతుంది. సందేశం లాంటిది కనబడుతుంది కదా. ఈ అంతర్గత సందేశాన్నే ఆంతర్యం అంటాం ఇక్కడ. మొత్తానికి గమనించవలసిన అద్భుతమైన అంశం ఇక్కడ. ఈ విధంగా నీలకంఠ నయనార్ చరిత్ర చెప్పుకున్నాం. మరొక మహానుభావుని యొక్క చరిత్ర ఇప్పుడు చెప్పబడుతుంది. ఈయన పేరు ఇహల్పహ. ఇహల్పహ అంటే ఇది తమిళంలో పేరు, కానీ సంస్కృతంలో ఉపమన్యువు రచించిన గ్రంథం ఏ వరుసలో ఉంటుందో సెక్యులర్ పెరియ పురాణం అదే వరుసలో ఉంటుందండి. కథలు, నయనార్ల చరిత్ర ఆర్డర్ అదే ఆర్డర్. అయితే ఆర్డర్ మనం చెప్పుకున్నాం, ఇది క్రానలాజికల్ ఆర్డర్ కాదు, ముందు వెనకలు ఉండవు. కానీ ఆ పుస్తకం ఈ పుస్తకం ఒకేలా ఉంటుంది. అది సంస్కృతం, తమిళం. ఏది ముందు పుట్టిందా చర్చ మనకు అవసరం లేదు, కథలే మనకు అవసరం గనక. ఈయనకి భక్తేంగిత ప్రదుడు అని పేరు. భక్తేంగిత ప్రదుడు అంటే ఇంగితము అంటే అవతలవాడు ఏమనుకుంటున్నాడో తెలుసుకోగలడా అని ఇంగితం. భక్తేంగిత ప్రదుడు అనే పేరు అవతలవాడు మనస్సులో ఏముందో తెలుసుకుని దాన్ని ఇచ్చేవాడెవడో వాడు భక్తుల ఇంగితము తెలిసి దానికి తగ్గట్టు ఇచ్చేవాడు భక్తేంగిత ప్రదుడు. పేరు కూడా బాగున్నది. ఈయనకి నామాంతరం జనేంగిత ప్రదుడు అని కూడా కనబడుతుంది. రెండు పేర్లు వాడతారు. అంటే అవతల వాళ్ళు చెప్పక్కర్లేకుండా అవతల వాళ్ళ మనస్సు తెలుసుకొని వారికి కావలసినవి ఇవ్వడం. అయితే అక్కడ అవతల వారు ఎవరంటే భక్తులు. ఇక్కడంతా శివభక్తుల్ని ఆరాధించే భక్తుల గురించి చెప్పుకుంటున్నాం. ఇది భక్తి యోగంలో ఒక పద్ధతి. ఇది తాను శివుని ఆరాధించడం, శివక్షేత్రములు దర్శించడం, శివ జపం చేయడం, పారాయణలు చేయడం ఒకటి, శివభక్తులు తృప్తిపరచడం. అవి దాన రూపంలోనూ, అన్నదాన రూపంలోనూ, వస్తు రూపంలోనూ ఎలాగోలాగా శివభక్తులు సంతోషించేటట్టు చేయాలి. అయితే కొందరు నియమాలు పెట్టుకుంటారు. ఏమనంటే కఠినంగా నేను ఎటువంటి శివభక్తుడికైనా నా దగ్గరున్నది ఏదైనా ఇస్తాను, ఇందులో సందేహం లేదు, నా దగ్గరున్నది ఏదైనా ఇచ్చేస్తాను అని గట్టి నియమం పెట్టుకున్నాడు. ఆ నియమం చక్కగా సాగుతోంది. ఎందరో వస్తున్నారు, వారికి ఏం కావాలో వారు అడిగిన దాన్ని మించి ఇస్తూ ఉన్నాడు ఇక్కడ. అలాగా అందరినీ తృప్తిపరుస్తున్నాడు. బహుకాలం ఈ వ్రతం జరిగింది. వ్రతం అంటూ చేస్తే నియమాలుంటూ ఉంటాయి, పరీక్షలు కూడా ఉంటూ ఉంటాయి. ఎవరికి? వ్రతం చేసేవాళ్ళకి. అంటే వాడు ఎంతవరకు దాని యందు నిలబడి ఉంటాడా అని. అందుకే తపస్సులు చేసేవాళ్ళకి, వ్రతాలు చేసేవారికి పరీక్షలు పెడుతుంటారు. మీరు గమనించారో లేదో. ఎవరో తపస్సు చేస్తుంటే ఇంద్రుడు ఎవరో అప్సరసను పంపిస్తాడు. అంటే తన పదవికి మూడుతుందని కాదు ఇక్కడ. వీడు నిజమైనటువంటి నిగ్రహం కలవాడా లేదా. ఎందుకంటే అరకొర నిగ్రహం ఉన్నవాడికి కానీ వరాలు ఇచ్చేస్తే దాంతో లోకానికి ప్రమాదకరం అవుతాడు వాడు. అందుకే నిగ్రహ పరీక్షగానే వాళ్ళు పంపిస్తారు. అలా నియమాలు కొన్ని ఉంటూ ఉంటాయి. అందులో నిష్కామ శివభక్తుల విషయంలో శివుడే పరీక్ష పెడతాడు. ఎందుకంటే నయనార్కి పెట్టలే, నీలకంఠుడికి. ఇక్కడికి కూడా ఒకప్పుడు ఏం జరిగిందంటే ఒక యువ శివభక్షకుడు వచ్చాడు. అంటే శివదీక్షాపరుడైన వాడు, యువకుడు, భిక్షావృత్తో జీవించేటువంటి వాడు, మహాసౌందర్యవంతంగా ఉన్నాడు ఇక్కడ. ఆయన అక్కడికి విచ్చేసినప్పుడు ఈయన పాద ప్రక్షాళన చేసి ఆతిథ్యం ఇచ్చి మీకేం కావాలి అన్నాడు. నియమం గురించి చాలా విన్నానయ్యా, ఎవరు ఏది అడిగినా నీ దగ్గర ఉంటే కాదనకుండా ఇస్తావు అని విన్నాను. అయితే నాకు కూడా అలా ఇవ్వగలవా అన్నాడు. తప్పకుండా ఇస్తానన్నాడు. ఆలోచించి నిర్ణయించుకో. అయ్యా మీరు అడగకుండానే ఇలా అంటారంటే నువ్వేమన్నావు, నీ దగ్గర ఉన్నదే నేను అడుగుతాను, ఇవ్వడానికి సిద్ధమేనా? సిద్ధమే. అయితే మహా సౌందర్యవతనే నీ భార్య నాకు ఇవ్వు అన్నాడు ఇక్కడ. ఇదేమిటి? సరే నియమం గుర్తొచ్చింది. వెంటనే ఆమె వైపు చూశాడు. ఆమె తల వంచుకుంది. ఈమె నా భార్య, నీకు ఇస్తున్నాను అన్నాడు వెంటనే. అయితే నువ్వు ఇచ్చేస్తా, సరే నేను తీసుకెళ్ళిపోతాను, కానీ మీ ఊళ్ళో వాళ్ళు, మీ బంధువులు వీళ్ళందరూ నా మీద కత్తి కట్టరా, ప్రమాదం కదా. అంటే ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని నేను తొలగిస్తాను, మీరు నిక్షేపంగా మావిడిని తీసుకెళ్ళండి అన్నాడు ఇక్కడ. వెంటనే భర్త మనసెరిగి ఆమె కూడా సమ్మతించినది, అతడు తీసుకెళ్ళిపోతున్నాడు. అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ, ముఖ్యంగా బంధువులు, మిత్రులు వచ్చి ఎంత అప్రతిష్ట కార్యక్రమం చేస్తున్నావు, ఈ ధర్మ విరుద్ధం అని మీదకి వచ్చారు. వెంటనే కత్తి తీశాడు. ఎవరైనా ముందుకొచ్చి అడ్డుకున్నారా వాళ్ళు పని పూర్తి చేస్తానన్నాడు. కొందరు సాహసిస్తే వాడి మీద ప్రయోగం కూడా చేశాడు కత్తిని. మీరు క్షేమంగా వెళ్ళండి అంటున్నాడు ఇటువైపు. కొంతసేపేటప్పటికీ కనబడలేదు వాళ్ళిద్దరూ. అప్పుడు ముందుకు వెళ్ళాడు. ఎక్కడి దాకా వచ్చారు వాళ్ళు చూద్దామని. ఒక్క ఆమె మిగిలింది అక్కడ. అతను కనబడలేదు. అతను ఏమయ్యాడని అడిగాడు. బహుశా వీళ్ళందరూ గొడవ పెట్టడంతో పారిపోయాడు. ఏమిటంటే ఏం పారిపోలేదు, కొంత దాకా వచ్చిన తర్వాత అంతర్ధానం అయిపోయాడు అని చెప్పింది ఇక్కడ.
వెంటనే ఆయన ఎవరై ఉంటారని ఆలోచిస్తే పరమేశ్వరుడు ఆయన అనుగ్రహించి, నీ నిష్ఠకి పరీక్ష పెట్టేనే తప్ప మరొకటి కాదు నాయన, మీ దంపతులు ఉభయులు కూడా నన్నే పొందుతారు అని ఆశీర్వదించాడు. అతడి పేరు ఇయల్పహనాయనార్. ఇలాంటి కథలు వినేటప్పుడు ఎలా చూడాలో మొదటి రోజే చెప్పాను. అది అందుకే శ్రద్ధగా వింటే తెలుస్తాయి. ఇక్కడ పరస్త్రీ వాంఛని ఈశ్వరుడు కోరేది లేదు. భక్తుడి నియమం ఏమిటి అనే దానికి ఒక పరీక్షే తప్ప ఇలాంటి వాటిని ప్రోత్సహించడం కాదు ఇందులో తెలుసుకునేది. దీన్ని బట్టి ఇలాంటి ధర్మ విరుద్ధమైన కార్యక్రమం ప్రోత్సహించడం కాదు, నియమం అనేది ఎలా ఉంటుందో చెప్పడం వరకు ఇక్కడ వచ్చినవాడు సాక్షాత్ పరమేశ్వరుడే అని తెలియజేస్తున్నారు. అలాగే ఇళయాన్ కుడి అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ మారుడు అని ఒక భక్తుడు ఉండేవాడు. అతడు మహాశివభక్తుడు. అతని పని ఏమిటంటే ఎవరొచ్చినా కాదనకుండా వారికి అన్నం పెట్టేవాడు. అన్నదానం నియమం. బోల్డ్ అంత సంపద ఉంది, కానీ నిరంతర అన్నదానంలో చాలా సంపద హరించుకుపోయింది. కానీ శివభక్తులకి శివప్రీతిగా అన్నం పెడుతున్నాను తృప్తి, ఎవరొచ్చినా భోజనం చేయడం, శివార్పణం అనడం అతనికి సంతోషం. అలా అందరికీ భోజనాలు పెట్టడం, శివార్పణ బుద్ధితో చేయడం, ఇదే జీవితంగా గడుపుతున్నాడు. కొంతకాలం అయ్యేటప్పటికీ ఒకసారి రాత్రిపూట ఒక ఆయన వచ్చాడు ఆకలిస్తోందని. అప్పుడు వర్షాల కాలం, తీవ్రంగా వర్షాలు పడుతున్నాయి. ఇంట్లో ఇంచుమించు ఆ సమయానికి అన్నీ నిండుకున్నాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు కష్టపడి సంపాదించుకోవడం, వాళ్ళకి పెట్టడంతో అయిపోతుంది. ఆ రాత్రి వస్తే అలాగవుతుంది. కానీ అది ఆకలిస్తోంది అని చెప్పినప్పుడు ఏదో చెయ్యాలి, ఇతనికి ఏదో మనం పెట్టి పంపాలని భార్యకి చెప్పాడు. అతను కూర్చోబెట్టారు. ఇంట్లో చూస్తే వడ్లు లేవేమీ లేవు. ఇక్కడ పక్కనే మన పొలం ఉన్నది, అందులో జల్లినటువంటి వడ్లు ఉన్నాయి, కానీ ఇంకా మొలకెత్తలేదేమీ లేదు, వర్షం పడున్నాయి. నువ్వు ఇదేదో తీసుకొస్తే నేను ప్రయత్నం చేస్తానంటే ఒక బుట్టను తీసుకువెళ్ళి ఆ తడిలో ఉన్న వడ్లే ఏరుకుని ఆ బుట్టలో వేసుకుని వచ్చి వాటిని కడిగి పెట్టాడు. దాని తర్వాత ఇంటి పక్కన ఉన్నటువంటి ఆకుకూరలు ఇవన్నీ తీసుకుని ఆమె ఒక శాకపాకాలు ఏర్పాటు చేసింది. దానితోనే వండి పెట్టారు అర్ధరాత్రి వేళ. వెంటనే సంతోషించి వారి భక్తికి వారు ఉభయుల్ని కూడా పరమేశ్వరుడు అనుగ్రహించి కైలాసవాసాన్ని ప్రసాదించాడు. మీ వ్రతానికి నేను సంతోషించానన్నాడు. ఇతడు కూడా ఇల్పహ నాయనార్ అనే పేరుతో ఒక ఆయన. ఇలా చాలామందికి కనబడుతుంటారు. సత్యార్థుడు అని ఒక మహారాజు ఉండేవాడు. ఒక ప్రాంతానికి ఆయన రాజు. తిరుక్కోవలూర్ అనే దాన్ని ముఖ్య పట్టణంగా తీసుకుంటూ చేది రాజ్యాన్ని పాలించేవాడు ఆయన. సంస్కృతంలో ఆయన పేరు సత్యార్థుడు ఉంది. ఇక్కడ మలైనార్ అనే పేరు తమిళంలో కనబడుతుంటుంది. ఈ సత్యార్థుడు పేరుకు తగ్గట్టే నియమబద్ధుడు, మహాశివభక్తుడు. శివయోగులు ఎవరు కనబడినప్పటికీ కూడా వాళ్ళకి పాదాకృతులు అయిపోతాడు. తన రాజదర్పాన్ని కూడా విడిచిపెట్టి వాళ్ళకి భక్తులు అవుతాడు. అలాంటి సమయంలో పొరుగు దేశంలో ముక్తనాథుడు అని ఒక రాజు ఉండేవాడు. అతడు లేనిపోని స్పర్ధ పెట్టుకుని ఎప్పుడు ఈ రాజు మీదుగా దండయాత్రకు వచ్చేవాడు. శివానుగ్రహం వల్ల ఈయనకి సైన్యబలం చక్కగా ఉండేది. పైగా భగవద్భక్తులకి కాలం అనుకూలిస్తే మాత్రం వాళ్ళకి విజయాలండి. అందులో శివానుకూలం, కాలం కంటే శివానుగ్రహం ముఖ్యం. అది ఎప్పటికప్పుడు వాళ్ళ సైన్యం దాడికి వస్తే వీళ్ళ సైన్యంతో ఓడించేవాడు ఎప్పటికప్పుడు. దానితో ఇటు మహాభక్తుడు, ఎప్పటికప్పుడు విజయం సాధించేవాడు అయినటువంటి సత్యార్థుడిపై ఇతనికి చాలా బాధ కలుగుతుంది. ఎప్పుడెన్నో ఓడిపోవడమే. ఇతన్ని ఎలా జయించడం అని ఆలోచించాడు. కపటంతో జయించాలని నిశ్చయించుకున్నాడు. వంచనతో. ఎలా వంచాలి అంటే మొత్తం స్టడీ చేశాడు. ఆ రాజుకున్న బలహీనత ఏమిటి, ఒక్కొక్కసారి మన బలమే ఇంకొక బలహీనతలా కనబడుతుంటుంది. ఈ సత్యార్థుడు శివభక్తులు కనబడితే చాలు గౌరవిస్తాడన్న మాట విని తాను రాజవేషాన్ని పక్కన పెట్టి విభూది రేఖలు ధరించి రుద్రాక్షమాలను వేసుకుని ఒక దీక్షితుడి వలె వస్త్రాలు ధరించి శివభక్తుల నగరంలోకి ప్రవేశించాడు. శివభక్తులు కదా అని ప్రతివారు లోపలికి రాణిస్తున్నారు. కోట దగ్గరికి వచ్చేటప్పటికల్లా శివభక్తులనైతే అడ్డకూడదని నియమం ఉంది గనక వారు రానిచ్చారు. అంతఃపురం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం అక్కడ వాళ్ళు నివారించారు. అయితే నేను ఒక ప్రత్యేక గ్రంథం తీసుకొచ్చాను, నాకు ఈ మధ్య ఒక ఆగమ గ్రంథం దొరికింది శివుడికి సంబంధించినది, ఇతడు గొప్ప శివభక్తుడు అని తెలుసుకున్నాను, అది అతడు ఉపదేశించాలనుకుంటున్నాను అనగానే అప్పుడే నిద్రలో ఉన్నటువంటి ఆయనకి ఈ వార్త చేరిన వెంటనే ఆయన లేచి వచ్చి లోపలికి ఆహ్వానం పలికాడు. నువ్వు తప్ప ఇక్కడ ఎవరు ఉండకూడదు, ఏకాంతంలో ఉపదేశించాలి అని చెప్పాడు. ఎవరు? మాయావేషం వేసుకున్న రాజు. సరే, చెప్తున్నవాడు ఎవరు? శివాచార్యుడు అని భార్యను కూడా పంపించేసి ఒంటరిగా తాను కూర్చుని చెప్పండి అన్నాడు. అప్పుడు ఇటు అటు చూసి నీకు ఉపదేశించడానికి సిద్ధమే అంటే ఉపదేశం ఇస్తున్నాడు కదా అని తల వంచాడు. ఆయన తల వంచేటప్పటికల్లా చేతిలో ఉన్న కత్తి తీసుకుని వెన్ను మీద ఒక్క పోటు పొడిచాడు అతను. వెంటనే ఒక ఆహాకారం బయటకు వచ్చింది. అదేంటే శివ అనే నామం గట్టిగా వచ్చింది నోటి నుంచి. అప్పుడు అక్కడ దత్త అనేటటువంటి వాడు రాజభట్టుడుగా ఉన్నటువంటి వాడు ధ్వని వినగానే లోపలికి వెళ్ళాడు.
ఇంకా ప్రాణంతోనూ ఉన్నాడు. అతను పొడిచివేసినప్పటికీ ప్రాణంతో ఉన్నాడు. కానీ తన రాజుని పొడిచాడు కదా అని కోపంతో ఖడ్గం తీశాడు ఈ దత్ అనేవాడు. వెంటనే వారించాడు ఇతను. ఏమైనా ఇతడు వచ్చినటువంటి స్వరూపం లాంటిది కాబట్టి మనం దాన్ని గౌరవించాలి. ఇతను నువ్వు ఏమీ చేయడానికి వీలు లేదు. నువ్వు కాదు కదా సేనాధ్యక్షుడు కానీ ఇతరులు కానీ ఇతను హింసించరాదు. నువ్వు దగ్గరుండి ఇతన్ని పొలిమేర దాటించు. పైగా ఎప్పటికో అప్పుడు పోవలసినది ఈ దేహం. శివస్మరణతో శరీర పరిత్యజిస్తున్నాను. నాకు ఆ యోగం కల్పించినటువంటి మహానుభావుడు ఇతను అని చెప్పి అక్కడికక్కడే శరీరాన్ని త్యజించి ఒరిగిపోతే పరమేశ్వరుడు కైవల్యాన్ని ప్రసాదించాడు. అతడు చరిత్రలో నయనార్గా మిగిలిపోయాడు. మొయిల్ పొరుల్ నాయనార్ అనే పేరుతో ఆ సత్యార్థుడు మిగిలిపోయాడు. ఇందులో పరమహింసాపరాయణులైన వాళ్ళు కూడా కనబడతారు. కానీ ఆ హింస కూడా తామస రాజసాలతో చేయట్లేదు వాళ్ళు. అది కూడా నిస్వార్థమైన శివభక్తితోనే చేస్తున్నారని అర్థం చేసుకోగలగాలి. కానీ ఇందులో నేర్చుకోవాల్సింది నిస్వార్థమైన శివభక్తి, నియమపాలన అనేది మాత్రమే మనం స్వీకరించాలి. అమరనీతి అని ఒక మహానుభావుడు ఉండేవాడు. అతడు పురాణ సరిత్ అనే ప్రాంతంట. పేర్లు ఎంత బాగుంటాయి సంస్కృతంవి. అది తమిళంలో పళియార్ అనే పేరుతో ఉన్నాయి. చిత్రం ఏంటంటే ఈ పేర్లు ఉన్నటువంటి పట్టణాలు పల్లెలు నేటికి ఉన్నాయి. ఆ చోట్లకు మీరు వెళితే ఈ నయనార్ల వృత్తాంతాలకు సంబంధించిన స్థలాలు కూడా నేటికి ఉన్నాయి. వారి పేరున ఏడాదికో ఉత్సవం చేయడం కూడా ఇప్పటికీ కనబడుతుంది. అంటే ఏనాటి గ్రంథం అండి ఇది. మొత్తానికి పళియార్ అనే ఊరిలో అమరనీతి అనేటువంటి మహానుభావుడు ఉండేవాడు. ఆయన అమరనీతి యార్ అనేవాళ్ళు. యార్ అనేది గౌరవవాచకంగా వస్తుంది. అమరనీతి యార్. ఈయన వైశ్య శిఖామణి. పైగా ఈయన న్యాయంలో గట్టివాడు. అది అమరనీతి అనేది కూడా న్యాయం బట్టి వచ్చినదే కనుక న్యాయశిఖామణి అనే బిరుదు కూడా ఎన్నుకున్నది. ఇతను వ్యాపారం ఏంటంటే బంగారం, ముత్యాలు, రత్నాలు ఇలాంటివన్నీ కూడా వివిధ ప్రాంతాల నుంచి సేకరించి వాటితో వ్యాపారం చేయడం. అది న్యాయబద్ధంగా చేసేవాడు. వ్యాపారంలో న్యాయబద్ధమైన వ్యాపారం చేస్తూ జీవించేది కూడా ఒక యోగం. అది వాళ్ళ కర్మలు, అది యోగం చెప్పబడుతుంది. అటువంటి యోగబద్ధంగా చేస్తున్నాడు. అలా ఉంటూ ఉండగా ఒకసారి మూర్తీభవించిన బ్రహ్మవర్చస్సుతో ఒక మహాపురుషుడు అక్కడికి వచ్చాడు. ఈయన ఏం చేశారంటే తను ఉన్న ఊళ్ళో అక్కడికి దగ్గరలో తిరునల్లూరు అనే ప్రాంతం ఉంది, గొప్ప శివాలయం. అక్కడికి వెళుతూ ఉన్నప్పుడు త్రోవలో వీళ్ళు ఊరు వస్తుంది దగ్గరలో తిరునల్లూరుకి. కనుక యాత్రికులు ఎవరు వచ్చినా వాడు సుఖంగా భోజన విశ్రాంతులు ఏర్పాటు చేయడం మఠం కట్టాడు ఆయన. ఆ మఠంలో అందరికీ వచ్చిన వాళ్ళందరికీ తగిన విధమైన ఏర్పాట్లు. అప్పుడు ఏర్పాట్లు ఎలా ఉండేవంటే కొందరు నియమస్తులు ఉంటారు, నిత్యానుష్ఠాన పరాయణులు ఉంటారు, అన్యం చోట తినరు వాళ్ళు. ఈ వైశ్యరత్నం ఇటువంటి మఠాలను ఏర్పాటు చేసి ఎవరికి ఏ పద్ధతిలో కావాలో ఆ విధంగా ఏర్పాటు చేశాడు. ముఖ్యంగా విప్రోత్తములు వారు వచ్చిన వారు నియమబద్ధంగా అనుష్ఠానం చేసుకోవడానికి తగ్గ పద్ధతిలో వారికంటూ ఏర్పాటు చేసి వారి వంట వారి పద్ధతి వారికి ఎవరికి వారికి అలాగ చక్కగా చేస్తూ ప్రతి వారికి భోజన సదుపాయాలు విశ్రాంతి సదుపాయాలు అందేటట్టు యాత్రికులందరికీ సేవ చేసుకునేవాడు ఉచితంగా. అలాంటి సమయంలో ఒక మహాబ్రహ్మవర్చస్సుతో కూడినటువంటి పిల్లవాడు వచ్చాడు, వటువు. ఆయన తెచ్చుకొచ్చిందని జింక చర్మం, కమండలం ఇవే దీక్షకి జపానికి ఏ ద్రవ్యాలు అవే పట్టుకొచ్చాడు. మహా అయితే ఒక ఏదో మందసం, దానిలో ఏముంటాయి పంచపాత్రలు, ఉద్ధరణ, హరివేణం ఇవి పట్టుకుని వచ్చాడు తినగా. చూస్తే మహావర్చస్వి, చూడగానే దండం పెట్టాలనిపిస్తుంది. అలా వచ్చినటువంటి వాడిని చూసి, స్వామి మీరు ఇక్కడ సేద తీరవలసిందిగా కోరుకుంటున్నాం అంటే, నీ గురించి వినొచ్చామయ్యా పద్ధతి గలవాడవని. నేను నియమస్తుణ్ణి, పద్ధతిగా ఆరాధన చేసుకుంటాను, మన ఉండమంటావా? రాత్రి అయిపోయింది, నీకు సౌకర్యం ఉంటుందా అంటే, ఎప్పుడైనా పర్వాలేదు మీరు ఇక్కడే ఉండండి, మీకు అన్ని సదుపాయాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది అంటే, సరే నా దగ్గర 2 కౌపీనాలు ఉన్నాయి. ఒకటి నేను కట్టుకున్నది, ఇంకోటి దండానికి కట్టుకున్నాను చూడు, ఈ 2 కౌపీనాలు. ఈ 2 కౌపీనాల్లో నేను ఇప్పుడు స్నానానికి వెళ్తాను కనుక ఇప్పుడు ఇచ్చిన కౌపీనం కొంచెం తడిసిపోయింది, వర్షం నుంచి వచ్చాను కనుక ఇది ఆరవేసి ఉంచు, నేను స్నానం చేసి వచ్చిన తర్వాత దాన్ని కట్టుకుంటాను, భద్రపరిచి ఉంచు సుమా. ఎందుకు అప్పచెప్తున్నాను, ఇంత గోచి కోసం ఎందుకయ్యా అంటావేమో, ఇది అద్భుతమైన గోచి సుమా, దీని ప్రత్యేకత ఉంది. ఎందుకంటే నేను తపస్సు చేయడానికి ఒకసారి కైలాస పర్వతానికి వెళ్ళాను. అక్కడ దగ్గర అచ్చోద సరస్సును ఒక సరస్సు ఉంది. అక్కడ నేను వామదేవ మహర్షిని ఆశ్రయించాను. కైలాస పర్వతం వద్ద వామదేవ మహర్షి అనే ఒక తపస్సు చేశాడని, సుబ్రహ్మణ్య స్వామికి సాక్షాత్కరించి బ్రహ్మ విద్యను ఉపదేశించాడని శివపురాణం చెప్తోంది మనకి. ఆ వామదేవ మహర్షిని నేను ఆశ్రయించాను. ఈ వామదేవ మహర్షి పంచాక్షరి మంత్రానికి ద్రష్ట కూడా. ఆయన పాదపద్మాలపై పడితే ఆయన నాకు మంత్రోపదేశం చేశాడు. ఈ మంత్రంతో నేను త్రిభువనేశ్వరి త్రిపుర సుందరి అని జగన్మాతను ఉపాసన చేశాను. అలా ఉపాసన చేసిన ఫలితంగా
అమ్మవారు ఒక దివ్యమైన ఉత్తరీయాన్ని ప్రసాదించారు. నాయన, ఇది నువ్వు ధరించితే నీ శరీరానికి తగిలితే సర్వ విద్యలు నీకు భాషిస్తాయి, సిద్ధి నీకు లభిస్తుంది అని చెప్పింది. ఆ ఉత్తరీయాన్ని 2 భాగాలుగా కత్తిరించుకున్నాను నేను. అవి 2 గోచీలు. ఒకటి కట్టుకున్నప్పుడు ఇంకోటి ఆరేస్తాను, మళ్ళీ ఇది కట్టుకున్నప్పుడు దాన్ని ఆరవేస్తాను. ఇలా ఉన్నాను. అందుకు ఇది విలువైన కౌపీనం. మళ్ళీ నేను ఇప్పుడు వర్షంలో వెళ్ళి మళ్ళీ వెళ్తే అది తడిసిపోతుంది, కాబట్టి ఇక్కడే భద్రపరచు అని చెప్పాడు. సరేనని వీళ్ళు భద్రపరిచారు. ఎప్పుడు వెళ్ళాడు ఎప్పుడు వచ్చాడో తెలియదు, కానీ తలంతా తడిసి వచ్చాడు. అంటే అప్పుడే తీర్థ స్నానం చేసి వచ్చేసినట్టు. ఎక్కడ తడుపుకున్నాడో అంటాడు సెక్యులర్. వర్షంలో తడిసాడా, నదిలో తడిసాడా, నెత్తి మీద ఉన్న గంగతో తడుపుకున్నాడా అంటాడు. చాలా గొప్ప విషయాన్ని చెప్పాడు ఇక్కడ. మొత్తానికి ఆ విధంగా తయారు వచ్చాడు యువకుడు. నా గోచి ఇవ్వన్నాడు. సరే వెళ్ళి చూస్తే గోచి లేదు. అచ్చా కొండలాగే గొడవ పెట్టాడు. ఇక్కడ గోచి కనబడలేదు. ఇదిగో గోచి కనబడలేదయ్యా అన్నాడు. గోచి కనబడలేదంటావా అంటే, చోరీ చేసావు నువ్వు, ఎక్కడ దాచిపెట్టావు చెప్పు, దాని మహిమైంది అని తెలియగానే నీకు ఆశ పుట్టింది దాని మీద అంటే, బాబు అంత గొడవ పెట్టక బాబు, పైగా గోచి కోసం నేను ఇలాంటి తప్పులు చేస్తానా, దాచిపెట్టించాను అని చెప్పగానే మొత్తం మీద వీధులోకి వచ్చి అల్లరి పెట్టడం మొదలుపెట్టాడు. అల్లరి పెడుతుంటే, ఎందుకయ్యా, ఆయన బాగా ఉన్నవాడు ఏదో ఇస్తాడు తీసుకుంటే, నా దగ్గర పట్టు వస్త్రాలు ఉన్నాయి, నీకు గోచి ఇస్తాను, ఎన్నో వస్త్రాలు ఉన్నాయి, కావలసినవి తీసుకొని కావలసిన గోచి నేను ఇస్తాను, కానీ గొడవ పెట్టకయ్యా అని అడుగుతున్నాడు ఇక్కడ. అయితే మిగిలిన వాళ్ళు వచ్చి గోచి కోసం గొడవ ఏమిటయ్యా, ఏమైనా బాగుందా దీనికి అంటే, అది అద్భుత గోచి అన్నాడు ఇక్కడ. కనుకనే అతను కాజేశాడు అంటే, లేదని ఆఖరికి సరే ఇది ఎంత ఉందో అంతే గోచి నాకు ఇస్తే సర్దుకుపోతా అన్నాడు ఇక్కడ. సరే ఎంత బరువు ఉందో అంత గోచి ఇవ్వాలి. ఈయనకేం పోయింది, మహావ్యాపారి, తగ్గట్టు ఇవ్వలేడు. ఆ వస్త్రం సరే ఇస్తాను పెట్టవయ్యి అన్నాడు. నీ దగ్గర తాసుందా అన్నాడు. ఎందుకుండదు, వ్యాపారి కనుక త్రాసుంది, తెచ్చిపెట్టాడు అక్కడ. ఈయన ఏం చేశాడు, చాలా చిత్రంగా ఆ గోచిని అక్కడ వేశాడు. ఏది, తాను కట్టుకున్న గోచి తీసి అక్కడ వేశాడు. ఇంకో గోచి లేదు ఇక్కడ. వేసి దీనికి తగ్గట్టు చూడమని చెప్పాడు. ఈయన తెచ్చి వస్త్రం వేశాడు, తూగలే. ఎన్ని వస్త్రాలు వేసినా తూగలేదు. ఆఖరికి నమస్కరించి చుట్టూ ప్రదక్షిణ చేసి వస్త్రాలను తీసి భార్యా సమేత తానే కూర్చున్నాడు నిద్రాసలను. ఇక్కడ నన్ను నేనే సమర్పించుకుంటున్నాను, బానిసగా తీసుకో అన్నాడు ఇక్కడ. అప్పుడు పరమేశ్వరుడు సంతోషించి ఆయన అనుగ్రహించి తరింపజేశాడు అని చెప్తున్నారు. ఈ విధంగా ఈ భక్తుడిని అనుగ్రహించాడు. అతడే అమరనీతి నాయనార్ అని ప్రసిద్ధి చెందినటువంటి వాడు. ఇది కూడా మనకు తెలియజేస్తున్నది, తనని తానే సమర్పించుకున్నాడు. చిన్న విషయం కాదు. తనని తాను సమర్పించుకున్నాడంటే తనని తన సొత్తుని కూడా ఇచ్చినట్లు లెక్క. సమస్త త్యాగం. కనుక ఇక్కడ చెప్తున్నది ప్రతిదీ కూడా త్యాగ నిరతి అనేటువంటి దాన్ని తెలియజేస్తున్నారు. ఏదైనా ఎందుకు ఇవ్వరంటే, ఇది ఉంటే బాగుండు అనుకుంటే ఇవ్వరు. అంటే వస్తు వ్యామోహం ఉంది. అలాంటిది అన్నిటికంటే గొప్పది తను, తన కుటుంబం, తన శరీరం. దాన్నే త్యాగం చేశాడు అంటే ఆ త్యాగ నిరతికి పరమాత్మ సంతోషించాడు. కనుక తపస్సు అంటే త్యాగమే కదా. త్యాగేనైకి అమృతత్వమానసు అనే మాట వేదాంతపరంగా ఒక అర్థం చెప్పినా, వ్రతపరంగా ఈ నియమాన్ని కూడా మనం తీసుకోవాల్సింది. అది ఈ భక్తుల్లో మనం తెలుసుకున్నాం.